దేశంలో నక్సలిజం తుది దశకు చేరుకుందని త్వరలోనే అర్బన్ నక్సలైట్ల భరతం పడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో చంపాపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ లంకల రమేష్ రెడ్డి, ఎల్బీ నగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆపరేషన్ కగార్ ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. త్వరలోనే నక్సల్ రహిత దేశంగా భారత్ అవతరిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎర్ర జెండాను నమ్ముకున్న ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్న రామచంద్రరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సిపిఎం, సిపిఐలను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 40 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులు చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఆపరేషన్ కగార్ కింద సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ సరెండర్ అవుతూ వస్తున్నారు. కొంతమంది మిగిలారు, వాళ్ళు కూడా సరెండర్ అయితే ఆపరేషన్ కగార్ పూర్తి అవుతుంది. దేశాన్ని లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ముక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాం. మనం తెలంగాణలో కూడా ఈ యొక్క లెఫ్ట్ మావోయిస్ట్ ముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళతోని వచ్చింది ఏం లేదు. వాళ్ళ ఉద్యమం కేవలం భూస్వాములను రక్షించడానికే చేశారు, కానీ ఎప్పుడు కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాఖలాలు లేవు. చైనా లాంటి దేశం కూడా ఈరోజు అక్కడ కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో పరిస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అది చైనా. రష్యా ముక్కలు అయిపోయేది. కమ్యూనిస్ట్ అనుకోవాలా, వాళ్ళ సోషలిస్ట్ అనుకోవాలా, ఏమనుకోవాలో కూడా తెలియదు. కొట్లాడుకుని ఒకరు యుక్రెయిన్, రష్యా, రష్యా అందరూ కొట్లాడుతూ ఉన్నారు.